మలై మారుతాలు, ప్రకృతి అందాలు, పవిత్ర నదీ నదాలు. నా దేశం నా ఇల్లు అనుకుంటేనే ఒళ్ళు పులకరించే మనస్తత్వాలు అన్నీ కలబోసిన సుందర భారతం మనదే. మిత్రా గొంతులో ఆ అందం ఒకంత గాంభీర్యాన్ని జతకలుపుకుని వినవస్తోంది. విందామా? సినిమా సిపాయి సిన్నయ్య. నా జన్మభూమి ఎంత అందమైన దేశం. జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నకమ్మని ప్రదేశము. నా సామిరంగ ఓయ్ నా సామిరంగ, నా సామిరంగ ఓయ్ నా సామిరంగ. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నకమ్మని ప్రదేశము. నా సామిరంగ ఓయ్ నా సామిరంగ, నా సామిరంగ ఓయ్ నా సామిరంగ. నడి
స్వరానికి భాషా భేదాలు లేవని నిరూపించిన ఎంఎస్ మధుర స్వరాల మాంత్రికని మరో ట్యూన్ వినండి. తమిళంలోనూ అదే రాగం, తెలుగు లేత మనసుల్లోనూ అదే రాగం. అయితేనే ఎవరికి వాళ్లే ఆ పాటలు మావంటే మావని పోటీ పడతారు. ఏ భాష అయినా తనలో నింపుకుని ఒరిజినాలిటీతో గళం విప్పే స్వరధ్వని ఎంఎస్ది. శ్రీనివాస్ విజయలక్ష్మి పాడబోయే ఆ పాట ఆ అక్షర సత్యాన్ని మీ ముందుంచుతుంది. అందాల ఓ చిలుక అందుకో నా లేఖ. ఓ చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. అందాల ఓ చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. చిలికాడా అందుకో నా లేఖ, నా కన్నులతో రాశాను, నీ మదిలోన దాచాను. మిసలాడే వెందుకని, తళతళలాడేవేమిటని, కురులు మోముపై వాలె నేలను, విరులు కురులలో నవ్వెనెందుకు, అడుగు తడబడే చిలక కేలను, పెదవి వణికెను చెలియకెందుకు. అందాల ఓ చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. మిసమిసలాడే వయసోయి, తళతళలాడే కనులోయి, కురులు మోముపై మరులు గొనెనులే, విరులు కురులలో సిరులు నింపెలి, అడుగు తడబడే సిగ్గు బరువుతో, పెదవి వణికి నీ వలపు పిలుపుతో. అందాల చెలికాడా అందుకో నా లేఖ, నా కన్నులతో రాశాను, నీ మదిలోన దాచాను. నీవే పాఠం నేర్పితివి, నీవే మార్గం చూపితివి, ప్రణయ పాఠము వయసు నేర్పులే, మధుర మార్గము మనసు చూపులే. నీవు పాడగా నేను ఆడగా, యుగము క్షణముగా గడిచిపోవుగా. అందాల ఓ చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. థ్యాంక్ యూ. సురేష్ రమణకుమారి గొంతులు సవరించుకుంటూ ఇటే వస్తున్నారు. ఇది కథ కాదు అంటే కథ కాదని కాదు, ఆ పేరుని సినిమాలోని పాట పాడడానికి. ఆ సరిగమల స్వర ఝరిలో తేలియాడబోయే మీకు వారికి మధ్య వారధిగా మైకు నుంచుతూ నేను తప్పుకుంటున్నాను.
హలో సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము చెలికాలి మువ్వల గలగలలు చెలికాలి మువ్వల గలగలలు చెలికాని మురళిలో సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో కదిలి కదలక కదిలించు కదలికలు కదిలి కదలక కదిలించు కదలికలు గంగాతరంగాల శృంగార డోలికలు సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము హృదయాలు కలవాలి ఒక శృతిలో బ్రతుకులు నడవాలి ఒక లయలో శృతిలయలొకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు నయనాలు కలిసాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో నయనాలు కలిసాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో రాధనై పలకని నీ మురళి రవళిలో పాదమై కదలని నీ నాట్య సరళిలో సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము ఆహాహా ఆహా ఆహాహా ఆహా
నన్ను ఎవరో తాకిరి అనే పల్లవితో ప్రారంభమయ్యే పాటలు ఎంఎస్ బాణి శ్రోతను ఎలా గిలిగింతలు పెడుతుందో వినండి. మిత్రా విజయలక్ష్మి పాడతారు. చిత్రం సత్యకాలపు సత్తయ్య. ఆ పాట తర్వాత కవ్వించే కన్నెపిల్ల, స్వప్న స్వీపంలో విహరించే సుందరాంగని నడుమ స్వరాల భేటీ వేయించి నీవు నేనని విడివిడిగా అన్నా కలిస్తే మనమేగా అనిపించిన పాట ఒకటి విందాం. గాయని గాయకులు శశికళ శ్రీనివాస్. ఈ పాట ఎందులోదో ఈ పాటకి మీరు పట్టేసే ఉంటారు. అయినా చెప్తున్నాను, ఆకలి రాజ్యం. మనసో
నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కలలు రప్పించవే పొన్నారి సంగీతం అయితే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం. తననా తననా తన్నా తననా తననా అన్నా తాన తన్న తారం తన్నా తన్నా తాన అన్న తాళం ఒకటే కదా. తనన తాన తాన నాన తాన ఆహా అయ్య బాబోయ్. తనన తాన తాన నాన నాన పదము చేర్చి పాట కూర్చలేనా. శభాష్. దని దశ అన్న నీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేనని అన్నా మనమే కాదా. కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించాడే గడసరే. చిన్న నవ్వు నవ్వి విన్ను దువి దువి కలిసి మేను మెప్పించేదే ఎప్పుడని. కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించవే గడసరే. చిన్న నవ్వు నవ్వి విన్ను దువి దువి కలిసి మేను మెప్పించేదే ఎప్పుడని. బాలు పాట అనౌన్స్ చేస్తున్నాను. నేను బాలు గారి పాట అనౌన్స్ చేస్తున్నాను. మీరు చాలా తొందరపడుతున్నారు. గుండె మండితే గుండె మండితే మనసు రగిలితే బాధతో దుఃఖంతో మనిషి నిలువెల్లా జ్వలిస్తుంటే గొంతులో సుడులు తిరిగే ఆవేదనకి స్వరాక్షర సామీప్యం వినబోయే పాట. ప్రధానమైన పాటతో పోటీపడి ఒప్పించే వాద్య సమ్మేళనం ఈ పాటలోని గొప్పతనం. అది ఎంఎస్ విశ్వనాథన్ గారి పనితనం. వినండి ఆ పాట ఇప్పుడు బాలు నోట. మంటలు రేపే నెలరాజా. ప్లీజ్. చేస్తున్న సందర్భం ఏంటి, ఎవరు మ్యూజిక్ డైరెక్షన్లో చేస్తున్నాం, మీరు అడిగే పాట ఎవరిది అని ఆలోచించకుండా అడగకూడదు. ఇది బప్పీలాహిరిదో చిరంజీవిదో బాలసుబ్రహ్మణ్యందో కాదు ప్రోగ్రామ్. ఇది ఎంఎస్ విశ్వనాథన్ ప్రోగ్రామ్. వాళ్ళందరూ వాళ్ళ పాటలు ప్రాక్టీస్ చేసి వస్తున్నారు. ఆ పాటలు అడగడం, పాడడం, వినడం మన సంస్కారం. అది వేరే ప్రోగ్రాం బాలు ఉన్నప్పుడు అడగండి, అన్నెల్లరి పాటలు పాడతాను. ఇది ఆ స్టేజ్ దానికి సంబంధించింది కాదు. ప్లీజ్. ఈ రాము చిత్రంలో నేను పాడబోయే పాట చాలామందికి గోవర్ధన్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన పాట అని తెలుసు. గోవర్ధనం గారు ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర అసిస్టెంట్. ఇదే పాటను తమిళంలో ఉన్న పాటను అలాగే ఆయన తెలుగులో చేశారు. తమిళంలో శ్రీనివాస్ గారు పాడితే తెలుగులో ఘంటసాల గారు పాడారు. ఈ పాట నేనెందుకు పాడుతున్నానంటే, విశ్వనాథన్ గారి దగ్గర నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొట్టమొదటిసారి ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను వినిపించిన పాట ఇది. ఆ పాట మీద నాకు మక్కువ ఎక్కువ. అందుకని నా పాటే సరిగా పాడడం రాదు, మరొకటి పాట పాడే సాహసం చేస్తున్నాను. తప్పులుంటే క్షమించండి.
రాజా ఈ తుంటరితనము నీకేలా మంటలు రేపే నెల రాజా ఈ తుంటరితనము నీకేలా మరులను రేపే విరులారాయి శిలపై రాలిన ఫలమేమి మంటలు రేపే నెల రాజా ఈ తుంటరితనము నీకేరా ఆకాశానికి అంతుంది నా వేదనకు అంతేది ఆకాశానికి అంతుంది నా వేదనకు అంతేది మేఘములో నా మెరుపుంది నా జీవితమందున వెలుగేది మంటలు రేపే నెల రాజా ఈ తుంటరితనము నీకేలా మదిలో శాంతి లేనప్పుడు 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 ఈ మనిషిని దేవుడు చేశాడు సుఖము శాంతి ఆనందం నా నుదుటన వ్రాయుట మరిచాడు நிலவே என்னிடம் நெருங்காதே நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை மலரே என்னிடம் மயங்காதே நீ மயங்கும் இடத்தில் நான் இல்லை நிலவே என்னிடம் நெருங்காதே తుంటరితనము ఈ పాటలో విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా సాహిత్యానికి సంబంధించినటువంటి వాల్యూ ఎంత ఉందంటే ప్రతి మనిషి ప్రతి ఆర్టిస్ట్ జీవితంలో ఏదో ఒక సన్నివేశం గుర్తుకొచ్చి కళ్ళలో నీళ్ళు రావాల్సిన సిచ్యువేషన్ ఇది. ఐ కెన్ సీ మై డాడ్ వీపింగ్ దేర్. ఆయన చాలా ఎమోషనల్ పర్సన్. నేను పాడినందుకు కాదు, లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ సో మెనీ రసాస్. అవన్నీ అనుభవిస్తేనే ఒక మంచి మ్యూజిషియన్ అవుతాడేమని అనిపిస్తుంది. ఫర్ దట్ గ్రేట్ మ్యాన్. నేను చాలా అధిక ప్రసంగం పాడాను ఈ పాట. ఒరిజినల్గా లేనివన్నీ ఏవో పాడాలనిపించింది అనమాట, ఆవేశం అలా వచ్చింది. ఈ పాటను అద్భుతంగా పాడిన ఇద్దరు కళాకారులకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకో పాట ఎంఎస్ విశ్వనాథం గారి మరో వైవిధ్యమైన బాణి. దీంట్లో కూడా నేపథ్య సంగీతం, ఒరిజినల్ బాణి, ఈ రెండింటికి కూడా చాలా చక్కని సింక్రనైజేషన్ ఉంటుంది.
పోతే పోనీ పోరా ఈ పాపపు జగతి శాశ్వతమెవరురా. వినండి, బాలు మిత్ర వినిపిస్తారు ప్రాయచిత్తం సినిమాలోది పాట. ఈ పాట మిత్ర గారు పాడేది, బాలు కాదు. ఒరిజినల్ ఏంటంటే ఇది తమిళ్ సాంగ్ లో సౌందరరాజన్ గారు పాట పాడితే ఆ వెనకాల వినిపించే ఆలాపనలన్నీ ఎంఎస్ విశ్వనాథన్ గారు పాడారు ఒరిజినల్ పిక్చర్లో. అలాగే తెలుగులో ఘంటసాల గారు పాడితే ఆ వెనకాల వినిపించే ఆలాపనలన్నీ ఎంఎస్ విశ్వనాథన్ గారు పాడినవి. పొద్దున మిత్ర గారు నా గదికి వచ్చినప్పుడు ఇలా పాట పాడాలనుకుంటున్నానండి, ఆ హమ్మింగ్ ఎవరు పాడతారంటే డెఫినెట్గా నేనే పాడతానండి, నో ప్రాబ్లం అన్నాను. సో మెయిన్ వాయిస్ ఈజ్ మిత్ర, ఐఎమ్ ఓన్లీ సింగింగ్ కోరస్ టు హిమ్. కొంచెం తప్పు తప్పారుగా మనిషిగా. నీకు పాడిన హమ్మింగ్ ఇది మనిషిగా తప్ప తప్ప పాడడమే. శాశ్వతమెవడురా పోతే పోనీ పోరా, ఈ పాపపు జగతి శాశ్వతమెవడురా పోతే పోనీ పోరా. వాస్తవమెవరు కనలేరు, మానవులందరూ జీవిస్తే ఇలా పాదం నిల్పగతరమౌనా. జీవితమే ఒక స్వప్నమహో, మన జననం కౌమిన నిత్తురహో, ఇత మరణం ఆత్మకు వేకువహో. పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా. అనురాగాల నిలయం కాదురా అనుక్షణ ప్రళయం ఇది ఏరా. ఆశలు ప్రేమలు అగ్ని జ్వాలకే ఆహుతి అవునిది నిజమేరా. పుట్టిన నాడే ఏడ్చేవు, బతుకంతా బాధలు నలిగేవో, ఆవేదనతో వెళ్ళిపోయేవో. పోతే పోనీ పోరా,
సర్వము దేవుని లీలయరా పోతే పోని పోరా పోతే పోని పోరా ఈ పాపపు జగతి శాశ్వతమెవరురా పోతే పోని పోరా ఈ పాపపు జగతి శాశ్వతమెవరురా పోతే పోని పోరా పోతే పోని పోరా పోతే పోని పోరా. తర్వాతి పాట తనకి కళ్ళు లేకపోయినా ప్రియురాలి అందాన్ని కళ్ళారా చూడాలని కోరుకునే ఓ ప్రియుని తపనకు స్వరాక్షర రూపం కళ్యాణిని సురేష్ శశికళ పాడతారు. కళ్యాణిని కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని నీ ఆశల కుంచెలతో అనురాగాల రంగులతో ఊహించుకో నన్ను చిత్రించుకో ఎదలోన పదిలంగలను దాచుకో కళ్యాణిని చందమామ చారిడేసి కళ్ళు దొండ పండు పెదవి పండు నిమ్మ పసిమి కడలి అలల పురులు కానరాని నడుము కన్ని సొగసులని కవులన్నారు అవి అన్నో కొన్నో ఉన్నదానని కళ్యాణిని చందమామ మోము చారడేసి కళ్ళు దొండ పండు పెదవి పండు నిమ్మ పసిమి చల్లదనం పేరే చందమామ కాదా చారడేసి కళ్ళే శాంతి జల్లు కాదా పిలుపులోని వలపే పెదవి ఎరుపు కాదా కనుగొన్నాను శిలకాని శిల్పాన్ని కవులైన కనరాని కళ్యాణిని కళ్యాణిని పాటలు పాడేవారికి
వాద్య సహకారం ఎంత అవసరమో శ్రోతల చప్పట్లు కూడా అంతే అవసరం. కాబట్టి వెళ్ళిపోయే వాళ్ళన్నా కాసేపు ఆగి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ ప్రోగ్రాం పెట్టిందే మీలాంటి కళా హృదయాల కోసం. తర్వాత పాట నీవే నీవే నిన్నే నిన్నే, చాలా హుషారైన పాట. ఇంటికి దీపం ఇల్లాలి సినిమాలోది. శ్రీనివాస్, రమణ కుమారి పాడుతున్నారు. పండె
విషాద గీతాల్ని కూడా వినసొంపైన బాణీలు కూర్చి వీణులు విందు చేకూర్చే స్వరబ్రహ్మ శ్రీ ఎంఎస్ విశ్వనాథం గారు. ఈ పాట వినండి. ఈవలి ఒడ్డున మనం ఉండగానే మన ఎక్కాల్సిన నావ అవతల తీరం చేరిపోతే ఎలాగో పాట వింటే గానీ మనకు తెలియదు. మిత్రా విజయలక్ష్మి వినిపిస్తారు. చిత్రం సిపాయి సిన్నయ్య. పగిలిపోయింది, నారేవు వేరైపోయింది, నా గుండె పగిలిపోయింది, నాకన్నే మాత్రం మిగిలింది, నాకన్నే నాలో మిగిలింది. పగిలిపోయింది, నారేవు వేరైపోయింది, అట్లాగే మళ్ళీ పోయినా నన్నిడిచి వెళ్ళిపోయేనా, నన్నిడిచి వెళ్ళిపోయేనా. సన్నివేశానికి, సందర్భానికి, పాత్ర ఔచిత్యానికి సరిపడేలా స్వరకల్పన చేసిన ఏ పాటైనా శ్రోతల్ని అలరిస్తుంది, కలకాలం గుర్తుండిపోతుంది. అమ్మ పాడే లాలిపాటలు ఎన్నో విని ఉంటాం. నాన్న పాడే లాలిపాట ఇప్పుడు విందాం. బుజ్జి బుజ్జి పాపాయి రాధాకృష్ణ పాడతాడు, కొంచెం తమిళ్లో కొంచెం తెలుగులో. சின்ன சின்ன கண்ணனுக்கு என்னதான் புன்னகையோ, சின்ன சின்ன கண்ணனுக்கு என்னதான் புன்னகையோ, கண்ணிரண்டும் தாமரையோ, கண்ணும் இன்னும் என் கண்ணா
பட்டாடை தொட்டிலே சிட்டு போல் படுத்திருந்தேன். பால் குடிக்கும் பருவத்திலே உன்னை போல் நான் இருந்தேன். பட்டாடை தொட்டிலே சிட்டு போல் படுத்திருந்தேன். அந்நாளை நினைக்கையிலே என் மனது மாறுதடா. அந்நாளை நினைக்கையிலே என் மனது மாறுதடா. துன்பமே சாவி வர இன்பமே நாடுதடா. கண்ணிரண்டும் தாமரையோ கண்ணும் இன்னும் எந்தன் கண்ணா. சின்ன சின்ன கண்ணனுக்கு என்னதான் புன்னகையோ. சின்ன சின்ன கண்ணனுக்கு என்னதான் புன்னகையோ. ஒருவரின் துடிப்பினிலே விளைவது கவிதையடா. இருவரின் துடிப்பினிலே விளைவது மழலையடா. ஒருவரின் துடிப்பினிலே விளைவது கவிதையடா. இருவரின் துடிப்பினிலே விளைவது மழலையடா. இரேழு மொழிகளிலே எந்தன் மொழி பிள்ளை மொழி. இரேழு மொழிகளிலே எந்தன் மொழி பிள்ளை மொழி. கள்ளமற்ற பிள்ளை மொழி தேவன் தந்த தெய்வ மொழி. கண்ணிரண்டும் தாமரையோ கண்ணம் இன்னும் எந்தன் கண்ணா. சின்ன சின்ன கண்ணனுக்கு என்னதான் புன்னகையோ. சின்ன சின்ன கண்ணனுக்கு என்னதான் புன்னகையோ. நெஞ்சினிலும் முள்ளிருக்கும் பூமியடா. பொல்லாத உலகமடா. புன்னகையும் வேஷமடா. போன்ற நெஞ்சினிலும் முள்ளிருக்கும் பூமியடா. பொல்லாத உலகமடா. புன்னகை வேஷமடா. நன்றி கெட்ட மாந்தரடா நான் அறிந்த பாடமடா. நன்றி கெட்ட மாந்தரடா நான் அறிந்த பாடமடா. பிள்ளையாய் இருந்து விட்டால் இல்லை ஒரு துன்பமடா. கண்டிரண்டும் தாமரையோ கண்ணம் இன்னும் எதன் கண்ணா. சின்ன சின்ன கண்ணனுக்கு என்னதான் புன்னகையோ. சின்ன சின்ன கண்ணனுக்கு என்னதான் புன்னகையோ. கண்ணிரண்டும் தாமரையோ கண்ணம் இன்னும் எந்தன் கண்ணா. சின்ன சின்ன கண்ணனுக்கு என்னதான் புன்னகையோ. ఒక సినిమా తలుచుకుంటే అందులోని పాత్రలు, సన్నివేశాలు, దర్శకుడు, సంగీత దర్శకుడు, మాటలు, పాటలు అన్నీ పేరు పేరున జ్ఞాపకం రావడం ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. అయితే అది ఆ రోజుల్లో అపురూపమైన విషయం. అలాంటి అపురూప చిత్రాల్లో ఒకటి వినోద వారి దేవదాస్. బరువు, బాధ, విరక్తి, వేదాంతం సమతూకంగా వేయడంలో రచయిత, సంగీత దర్శకుడు ఎంఎస్ పోటీ పడినట్లుండే పాట జగమే మాయ. మిత్రా పాడతారు. जग में माया ब्रतुके माया वेदाలలో సారమింతే నయా जग में माया ब्रतुके माया వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా జగమే మాయా బ్రతుకే మాయా
వింతే నోయి ఈ వింతే నోయి కావటి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగొంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి జగమే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా ఆశామోహముల దరిరాని కోయి ఆశామోహముల దరిరాని కోయి అన్నులకే నీ సుఖము అంకితమోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ ఆయరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ ఆయరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి జగమే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా జగమే మాయా బ్రతుకే మాయా మిత్ర గారు, కార్యక్రమంలో మీరు వెళ్లకుండా ఉంటానంటే చెప్తున్నా చివరి పాట. ఏ మాట అంటే ఏ తంటాయో, ఏ పని చేస్తే ఏం కొంపలు అంటుకుంటాయో అని అతని బాణి ఈ పాటలో చాలా పదునుగా వినిపిస్తుంది. తెనాలి రామకృష్ణులని పాట మిత్ర వినిపిస్తాడు. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసయ్యి పాగా ఈ కోటలో. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పగా ఈ కోటలో. చేసేది ఏమిటో చేసేయి సోటిగా, వేసేయి బాగా ఈ కోటలో. చేసేది ఏమిటో చేసేయి సోటిగా, వేసేయి బాగా ఈ కోటలో. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సోటిగా, వేసేయి బాగా ఈ కోటలో. నాటేది ఒక్క మొక్క, వేసేది నూరు కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా. ఆ ఆ ఆ నాటేది ఒక్క మొక్క, వేసేది నూరు కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా. ఇక కాయాలి బంగారు కాయలు, ఓంచెయ్యాలి నీ పిల్లకాయలు. కాయాలి
సూటిగా వేసేయి బాగా ఈ కోటలో. రహదారి వెంట మొగ్గ నాటి పెంచరా, తెలవాడు లేనివాడు నిన్ను తలచురా. రహదారి వెంట మొగ్గ నాటి పెంచరా, తెలవాడు లేనివాడు నిన్ను తలచురా. భూమి తరతరాల నీదు పేరు నిలచురా, పని లేని వాడే బలము నారగించురా. చేసేది ఏమిటో చేసేయి చోటిగా వేసేయి బాగా ఈ కోటలో. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. ఎన్ని కష్టాలు గాని నష్టాలు రాని నీ మాట దక్కించుకో బాబయ్య. బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి బాగా ఈ కోటలో. ఈ ఎంఎస్ విశ్వనాథన్ సంగీత విభావ నిర్వహణ శ్రీ మురళీధర్రావు గారు. ఇంతవరకు ఓపికగా కూర్చున్న మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.